అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మా సూర్యాపేట జిల్లాలో రామసముద్రాన్ని చెందినటువంటి రోజు మిరప చేనులకు కూలి పనికి పోయి బతికేటువంటి కూలీలు ఇవాళ ఉదయం ఎప్పటి మారిన వెళ్తున్న సందర్భంలో మూత దగ్గర ఆర్టీసీ బస్సు ఈ యొక్క ఆటోను ఢీకొనటం, ఆ యొక్క యాక్సిడెంట్లో అక్కడనే స్పాట్లో ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు. ఇంకా 7-8 మంది దెబ్బలు తగిలిన వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆటోలో 13 మంది ఉన్నారని చెప్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళు సరిపోగా ఇప్పుడు వచ్చిన వారికి కూడా ఇప్పుడే నేను హాస్పిటల్ తిరిగి సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను, డాక్టర్లతో మాట్లాడాను. ఒక ఇద్దరు పరిస్థితి ఇంకా విషమంగా ఉంది, అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించాలని చెప్పి నేను కోరాను. ఆ విషమంగా ఉన్న వాళ్ళను, దెబ్బలు తగిలిన వాళ్ళను కూడా మరి ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయాలని చూస్తున్నాం. తర్వాత బాధాకరం ఏంటంటే ఈ ఆటోల విషయంలో కూడా 13 మంది 15 మంది ఎక్కిపోయేటువంటిది బాధాకరం. ఆర్టీసీ బస్సు వారు కూడా నిర్లక్ష్యంగా తోలిందని వీళ్ళు చెప్తున్నారు, ఆటోలో కూర్చున్న వాళ్ళు. మరి ఏది ఏమైనా ఈ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు ఏదున్నా ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళకు సూచనలు ఇచ్చి సరైనటువంటి నిర్ణయం తీసుకొని యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా అందరూ కూడా ఎస్సీలు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే కూలి పనులకు పోయి బతికే వాళ్ళు చనిపోయినారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చనిపోయిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయ నిధి కింద ఇవ్వాలని, అట్లనే దెబ్బలు తగిలి ఇబ్బందులు పడ్డ వాళ్ళకు కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే గతంలో మా జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో దేవరకొండ దగ్గర ఇట్లనే యాక్సిడెంట్ జరిగితే కూలి వాళ్లకు మరణించిన అందరికీ కూడా 10 లక్షలు ప్రభుత్వం నుంచి ఆయన కేసీఆర్తో ఇప్పించినాం. దెబ్బలు తగిలిన వాళ్ళకు, మరణించిన వాళ్ళకు అందరికీ కూడా ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.